హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నైతే షార్ట్ వీడియోలో చూసారు కదా, మా ఊర్లో రాముడి వారి గుడిలో కళ్యాణం ఎలా జరిగిందనేది. ఇదైతే మొత్తం ఫుల్ వీడియో అనమాట. అప్పటికే రాట అయితే వేసేసారు, సేమ్ మన పెళ్ళిలానే చేస్తారు అంతా. మ్యాక్సిమం అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇంకా రాట వేసిన తర్వాత కాసేపటికైతే మేము వచ్చేసాము. ఇంకా అప్పటికైతే ఇక్కడ మెట్టెలు శతమానాలు అవన్నీ రెడీ చేసి అయితే పెడుతున్నారు. మీరు కూడా చూసేయండి. నా చిన్నప్పుడైతే ఎక్కువగా ఈ సీతారాముల కళ్యాణం మేముండే ఏరియాలో నైట్ టైం చేసేవారు. సో నాకంత హడావిడిగా ఏమనిపించేది కాదు. అలాగే మార్నింగ్ జస్ట్ భోజనం దగ్గరికి వెళ్ళి భోజనం చేసి అయితే వచ్చేసేవాళ్ళం. కానీ ఈ ఇయర్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రాముల వారి మందిరంలో కళ్యాణం అయితే చూడడం. ఈ 3 yearsలో నేను ఎప్పుడు కూడా ఇక్కడ కళ్యాణం దగ్గర ఉండడానికి అయితే కుదరలేదు. ఏదో ఒక రీజన్తో ఆగిపోయేదాన్ని. ఇంకా ఈ ఇయర్ అయితే బాగా కుదిరింది అండ్ కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. మా ఊర్లో అయితే 2 రామ మందిరాలు ఉంటాయి. ఇదైతే పెద్ద రామ మందిరం. ఇక్కడ వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుంటారు. చిన్న రామ మందిరం దగ్గర అక్కడ కళ్యాణం చేస్తారు. దేనికైనా సరే అదృష్టం ఉండాలి, కళ్యాణం చూడడానికైనా సరే. ఇంకా నేనైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, మేమైతే శతమానం తేవడానికి వెళ్ళాము అనేసి. ఇక్కడైతే గౌరీదేవిని అయితే పసుపు ముద్దుగా చుట్టు పెట్టి గౌరీదేవి అనుకొని పూజిస్తున్నారు. నైవేద్యాలు గట్రా అవన్నీ పెట్టేసి మేమైతే శతమానం కూడా తీసుకొస్తున్నాం. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇంకా మన తెలుగు సాంప్రదాయాలు ఎక్కడో ఒక దగ్గర అలాగే పాటిస్తున్నారని అయితే అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా అయితే టౌన్లో కన్నా విలేజ్లో అయితే ఇవన్నీ పాటిస్తారు. ఇంకా సందడిగా కూడా ఉంటుంది. సిటీలో మనం ఉండే బిజీ లైఫ్ వల్ల లేదంటే వర్క్ వల్ల ఏదైనా కావచ్చు, కానీ ఇంత హ్యాపీగా ఇంత సందడిగా అయితే చేసుకోలేము. వచ్చామా పూజ చూసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటుంది. మళ్ళీ లంచ్ టైంకి వచ్చామా తినేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, నలుగురితో మొత్తం ఊరంతా కలిసి ఊరేగింపు చేస్తుంటే బాగుంటుంది. ఇక్కడైతే అక్షంతలు అందరం వేసేసాము గౌరీదేవి మీద. మాకైతే ఫొటోస్ తీయడానికి ఎవరు లేరనమాట. మేము అంటున్నాము కెమెరామ్యాన్ ఎవరైనా ఉంటే ఫొటోస్ తీయండి అనేసి. మన లైఫ్ స్టైల్ అయితే చేంజ్ అయ్యి ఉండొచ్చు, కానీ మన ఆచారాలు ఎంత మాత్రం కొంచెమైనా సరే పాటించాలి. మన తెలుగు ఆచారాల్లో చాలా వరకు యూజ్ఫుల్ థింగ్స్, అలాగే కొన్ని గొప్ప అర్థాలు వచ్చేవి కూడా ఉంటాయి. అవి మనము నేర్చుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అందిస్తే చాలా బాగుంటుంది. మీ ఊర్లో ఇలాంటి ఆచారాలు ఏమైనా ఉన్నాయా? అలాగే మీ ఊర్లో ఈ రాములవారి కళ్యాణం ఎలా జరిగిందనేది కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే శ్రీరామనవమి వస్తే చాలు, మార్నింగే టీవీ ఆన్ చేసేసి రాములవారి పాటలు పెట్టేసుకుని ఆ తర్వాత మూవీ ఇస్తే మూవీ చూసేసి అమ్మ చేసే స్పెషల్ వంటలు తినడమో లేదంటే భోజనాలకు వెళ్ళడమో, ఇదే కదా మన చిన్నప్పుడు లైఫ్ స్టైల్. ఇప్పుడు పిల్లలకి అలా కానే కాదు కదా. అండ్ ఇక్కడైతే జంజం అయితే వేస్తున్నారు. ఆ తర్వాత కన్యాదానం కోసం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. అన్నిన్ను కొబ్బరి బొండం అయితే కొట్టేసి కన్యాదానంకి అయితే అన్నీ సిద్ధం చేస్తున్నారు. అవి రాముల వారి పాదాలంట. ఇక్కడైతే ఒక జంట కూర్చొని అయితే పూజ చేస్తున్నారు. అండ్ ఈ ఇయర్ అయితే మా ఊర్లో శ్రీరామనవమికి భోజనాలు అయితే పెట్టలేదు, చిన్న రామ మందిరం దగ్గర అయితే పెట్టారు. దానికి రీజన్ ఏదనేది నేను ఈవినింగ్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అలాగే మా ఊర్లో ఇంకో స్పెషల్ థింగ్ అయితే ఉందని చెప్పాను కదా, అది కూడా చూసేయచ్చు మీరు ఆ వీడియోలో. మనం ఇక్కడ నిలబడి చూసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ పూజలో కూర్చున్న వాళ్ళకి కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. బికాజ్ ఏదైనా తప్పు చేసేస్తామేమో, దేవుడికి సంబంధించింది కదా అనేసి. కానీ ఒక్కసారి పూజలో కూర్చున్న రాముల వారిని చూస్తుంటే ఇంకా టెన్షన్ అంతా పోతుంది.